అత్యంత బలహీనమైన సైన్యం ఉంది, 20,000 జస్ట్ వాళ్ళకు ఉన్నది. వాళ్ళు తిప్పి కొడితే వాళ్ళు గట్టిగా అమెరికా వాడు వచ్చి ఊతే అయిపోతుంది అక్కడ. వాళ్ళు ఏం చేయగలరు? అండ్ నాటో దేశాలు ఏం చేస్తే వాళ్ళకి భయం, శాంక్షన్స్ పెట్టి పారేశాడు 10 to 25%. ఈ పెడధోరణి కరెక్ట్గా చూడండి. ఇవాళకి ఏడాది ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఇంకా 3 ఏళ్ళు భరించాలా అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఈ ఏడాదికి 3 ఏళ్ళు భరించాలని. అలా రేపు నవంబర్లో ఏమన్నా ఆయన ఇంపీచ్ చేసే అవకాశం ఉంది. ఎలాగో రిపబ్లికన్స్ గట్టి ఎదురు దెబ్బ తగలబోతోంది. స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. ఇప్పుడు వాస్తవం గారు, చరిత్ర పునరావృతం అవుతుంది అనేటువంటిది అనేక మంది బలంగా చెప్పినటువంటి అభిప్రాయం. అయితే ఆ పునరావృతం అనేటువంటిది గతంలో మాదిరే అవుతుందా లేదా భిన్న రూపాల్లో అవుతుందా అనేటువంటిది మనం చరిత్రలో చూసాం. 2 ప్రపంచ యుద్ధాల దారాన్ని కనుక చూసేట్లయితే మార్కెట్ల కోసం, కార్పొరేట్ల మార్కెట్ల కోసం, అందుకోసం ప్రపంచాన్ని విభజించుకునేటువంటి క్రమంలో జరిగినటువంటి 2 ప్రపంచ యుద్ధాలు. ఇప్పుడు మరొక రూపంలో ఆ విధమైనటువంటి మార్కెట్ల కోసం ఒకవైపు, రెండోది అమెరికా అంతర్గతంగా ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైనటువంటి రుణభారం లేదా ఆర్థిక పరమైనటువంటి సంక్షోభాన్ని ప్రపంచం మొత్తం మీద నెట్టేసి తాను బయటపడాలని, తన లాభాలకి ఏ విధంగానూ దెబ్బ తగలకూడదు అనేటువంటి ఒక వ్యూహం ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు ప్రజాస్వామ్యం అని, WTO అని, లేదా ఇంకోటని ఇట్లాంటివన్నీ, గ్లోబలైజేషన్ ఇలాంటివి ఎన్ని చెప్పినా కానీ అమెరికాకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ 80 ఏళ్లలో రాలేదు అనేటువంటిది అర్థమైన తర్వాత ఇక మళ్ళా పురాతనం కర్ర ఉన్నవాడిదే గొర్రె అనేటువంటి ఆ పద్ధతుల్లో అమెరికా పాలకవర్గం అందుకు పూనుకున్నది అనేటువంటిది మీరు చెప్పినటువంటిది, లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అనేది వాటి సారం అనేది నా అభిప్రాయం. అందుకని రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు మీరు 3 మ్యాప్ల గురించి, 3 దేశాల గురించి చెప్పారు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర మారిషస్ పక్కనే ఉన్నటువంటి చాగోస్ అనేటువంటి దీవుల సముదాయం, దాన్ని తాజాగా బ్రిటిష్ ప్రభుత్వము అది మారిషస్ మేము అప్పగిస్తామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది. దాని మీద మీరు ఎట్లా చేస్తారు? అది మాకు అవసరం, మా నౌకా కేంద్రాలకి లేదా మా వైమానిక స్థావరానికి అది అవసరం, మాకు ఆ ప్రాంతం అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ మీద మండిపడినట్టుగా ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి వార్తలు. అందుకని అందుకని ఆ విధమైనటువంటి ఈ ఎక్కడ ఏ ప్రాంతం అవసరం అయితే, రేపు బంగ్లాదేశ్ లో మనం ఇంతకుముందు చర్చించుకున్నాం కదా, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి దీవి మాకు అవసరం ఎందుకు అంటే సాకేటి, ఇప్పుడు గ్రీన్లాండ్ మాకు ఎందుకు అవసరం అంటే రష్యా, చైనా ఆక్రమిస్తాయి కనుక మేమే ముందు ఆక్రమించేసి వాటిని ఎదుర్కొందాం అనేటువంటి వాళ్ళు చెప్తుంది సార్. 51-57 సీక్రెట్ లెటర్స్ కూడా ఈ మధ్య బయటపడ్డాయి. అప్పటి డానిష్ ప్రైమ్ మినిస్టర్ రాసిన మిలిటరీ బేస్ ఇచ్చాడు, దాన్ని ఇప్పుడు న్యూక్లియర్ బేస్ మార్చబోతున్నారు. అది కదా థ్రెట్. అదే అసలు పర్పస్. అది చైనా రష్యా ఆక్రమించుకుంటాయా లేదా అనేటువంటిది అది వేరే సాకు. ఇప్పుడు రేపు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఆ దీవిని కూడా మాకు అవసరం అని చెప్పేసి అంటే యుఎన్ఎస్ ఏం చేస్తాడు అనేటువంటి ఒక సమస్య. రెండోది ఇప్పుడు ఈ గ్రీన్లాండ్ విషయంలో ఐరోపా సమాజం ఏదో ప్రకటన చేస్తుంది, మేము కూడా ఒక $108 బిలియన్ మేము కూడా కౌంటర్ వేస్తాం, అది ఇదని చెప్తా ఉంది. కానీ తాజాగా జరిగినటువంటి పరిణామం ఏంటి? శుక్రవారం నాడు ఈ మిలిటరీ యాక్టివిటీస్ లో భాగంగా జర్మనీ వాళ్ళు కొంతమందిని శుక్రవారం నాడు అక్కడికి పంపించారు. ఆదివారం నాడు మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకున్నారు, వెనక్కి రమ్మన్నారు వాళ్ళు. అందుకని ఐరోపాలోనే ఒక ప్రధానమైనటువంటి బిగ్ త్రీలో ఒకటైనటువంటి జర్మనీ ఆ విధమైనటువంటి పీచేమూడ్ అనేటువంటి వైఖరిని ప్రదర్శించిన తర్వాత డెన్మార్క్ కానీ లేకపోతే ఇంకోళ్ళు ఎన్ని ప్రకటనలు చేసినా అది ఐరోపాలో ఉన్నటువంటి జనాన్ని సంతుష్టీకరించేందుకు చేసేటువంటి ప్రకటనలు తప్ప అమెరికాను అడ్డుకోగలిగినటువంటి పరిస్థితి ఇవాళ అక్కడ లేదు. ఐరోపా యూనియన్ లోనే అనేకమైనటువంటి విభజనలు, అమెరికాకు అనుకూలమైనటువంటి శక్తులు ఉన్నాయనేది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకని ఇటువంటి ఇక్కడ సక్సెస్ అయితే ఇదే పద్ధతిని ప్రపంచవ్యాప్తంగా కనుక అమలు చేసేటట్లయితే అప్పుడు రక్షణ ఎక్కడ? లేదా ప్రజాస్వామ్యానికి మాదే పుట్టినీళ్ళు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఇటువంటి పరిణామాల పట్ల మౌనంగా ఉంటే ఎవరికి
రక్షణ ఉంటుంది అనేటువంటిది రాబోయే రోజుల్లో పెద్ద ప్రశ్నగా ఉంటుంది. అందువల్ల ఇది ప్రపంచానికి ఒక ప్రమాద సూచిక. ఒకటి, మార్కెట్లను ఆక్రమించుకొని తన సంక్షోభాన్ని నుంచి బయటపడటానికి అమెరికా వేస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ పిచ్చి మాటలు మాట్లాడితే మనకి పిచ్చి వాళ్ళకి కనిపించవచ్చు. కొన్ని పిచ్చి పనులు కూడా అతను చేశాడు. ఇప్పుడు నోబెల్ దాన్ని తీసుకొని తనపై పెట్టుకోవడం అనేది కొన్ని పిచ్చి పనులే. కానీ వాటిని కనుక మనం చూసేట్లయితే అమెరికా అసలు స్వరూపాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అనేది. అందుకని ఒక విధంగా ఇప్పుడు ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధానికి ముందు హిట్లర్ నుంచి ఎట్లా ప్రమాదం వచ్చిందో ఇప్పుడు ట్రంప్ కాకపోతే, ట్రంప్ అనేటువంటి పిచ్చోడు కాకపోతే ఇంకొకడు వస్తాడు. బరాక్ ఒబామా కానీ లేకపోతే జో బైడెన్ కానీ ఏమన్నా తక్కువ చేశారా యుద్ధాలు? వాళ్ళేం తక్కువ చేయలేదు. అందుకని ఇది ఒక ప్రమాదకరమైనటువంటి సూచన. ఇవన్నీ కూడా దీనిలో ఇంకో పర్పస్ కూడా ఉంది. నవంబర్ లో జరగబోయేటువంటి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో ఎదురు దెబ్బ తగలబోతోంది అనేటువంటిది ఇప్పటికే వచ్చినటువంటి సూచన. దాని నుంచి బయటపడటానికి కూడా ఇటువంటి వాటిని ఉపయోగించుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తాడు. అయితే సక్సెస్ అవుతాడా లేదా అనేటువంటిది మనం ఇప్పుడే చెప్పలేము. రైట్, దిలీప్ గారు మీరు ఒక పాయింట్ మీరు ఇంతకుముందు గోడేశ్వర్ అన్నారు, కార్పొరేట్ శక్తుల ఆధీనంలో మోస్ట్ ఆఫ్ ది ఎకానమీస్ కానీ కంట్రీస్ కానీ ఆధారపడి ఉంటాయన్నట్టు అమెరికా ఇస్ నో ఎక్సెప్షన్. మీకు తెలియంది కాదు, మోస్ట్ పవర్ఫుల్ లాబీ ఎక్కడ మనీ లాబీ, వెపన్స్ లాబీ. టాప్ 10 కంపెనీస్ వాళ్ళు వెపన్స్ ప్రొడ్యూస్ చేసి ఏదో దేశంలో విషయం అయితే తప్ప వాడు సర్వైవ్ వాడు. సో ముందు పాలిటిక్స్ లో వాడు ఇన్వెస్ట్ చేసి తనకు అనుకూలంగా వాళ్ళని తెచ్చుకొని రెండో కూడా యుద్ధాలు సృష్టిస్తాడు వచ్చిన ప్రెసిడెంట్. సో అది ఒక లాబీ. ఈ ఫార్మాస్యూటికల్ లాబీ, డ్రగ్ లాబీ, ఈ రెండు లాబీలు అమెరికా ఎలక్షన్స్ నియంత్రిస్తాయి. మనం అసలు మన దగ్గర లెక్కలు లేవు, కానీ అక్కడ మాత్రం 100% వాళ్ళ పని అది. కోట్లాది రూపాయలు వదులుతాయి, లేకపోతే ఆ పార్టీలు అన్ని లక్షల కోట్ల డాలర్ల ఎలక్షన్స్ లో మనది నథింగ్, మన దగ్గర ఏ ఖర్చు. అందుకనే ఆ లాబీలకు లోబడే కోటేశ్వర అన్నట్టు. సరే, ఇక్కడ కూడా దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాదని నేను, బట్ అక్కడ కూడా ఇంకా ఎక్కువగా ఉంటుంది. రైట్, గోపాల్ శర్మ గారు. సో ఇప్పుడు ఆయన రేపొద్దున ఆక్రమించిపోయే దేశాలని ఏ రోజుకి ఆ రోజు మనకి రైతు బజార్లో కూరగాయల ధరలు పెడతారు చూడండి. ఈ రోజు నేను ఆక్రమించబోతున్న దేశాలు, ఆక్రమించేసిన దేశాలు అని చెప్పి రోజుకో ప్రకటన మావరిక్ ప్రెసిడెంట్ నుంచి జనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.